This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎస్ఐ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 55,000 వరకు జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా సెలెక్షన్ చేస్తారు అది కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 11,127 ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10th 10+2 డిప్లొమా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ వాళ్ళు అయితే మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మీకు సశస్త్ర సీమా బల్ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ వేకెన్సీస్, వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషను, ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, లొకేషన్ ఎక్కడ ఉంటుంది, మీకు శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉంటుంది, ఎన్ని క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో ఫస్ట్ ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే పోస్ట్ అని బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఈ ఎస్ఐ పయోనీర్ వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అదే ఎస్ఐ కమ్యూనికేషన్ ఉద్యోగాలకైతేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కూడా ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అంటే సైన్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉన్నా కూడా ఎస్ఐ కమ్యూనికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎస్ఐ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్కి 10+2 ఇన్ సైన్స్, 3 years డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ లేదా రిజిస్టర్డ్ విత్, అంటే మీకు 10+2 సైన్స్, 3 years డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ నర్సింగ్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ చేసుకొని ఉండాలి. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ వేకెన్సీస్కి అయితేనేమో బీ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ విత్ 60% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎలిజిబుల్ ఉంటారు. లైబ్రరీ ట్రైనీ వేకెన్సీస్కి అయితే డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్తో పాటు బ్యాచిలర్ లేదా మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కూడా చేసి ఉండాలి. ఇలా పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ అనేది మీకు వేరీ అవుతూ ఉంది. ఒకవేళ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ కూడా మారుతూ ఉంది. ఎస్ఐ పయోనీర్ లేదా కమ్యూనికేషన్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్ఐ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్కి 21 నుంచి 30 ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ వేకెన్సీస్కి మ్యాక్సిమం 28 years అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ ట్రైనీ వేకెన్సీస్కి 28 years అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ అనేది అప్రాక్సిమేట్లీ April 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మీకు ఆ ఏజ్ లిమిట్స్ అనేటివి వర్తిస్తావి, చెక్ చేసుకోండి. తర్వాత మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే దీనిలో కూడా 3 types ఆఫ్ వేకెన్సీస్ బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రతి వేకెన్సీస్కి 7th CPC లెవెల్ 6 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇన్ హ్యాండ్ శాలరీ మీరు మంత్లీ 55,000 వరకు పొందొచ్చు. ఈ ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ వేకెన్సీస్కి అయితేనేమో అన్ని అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ కలుపుకొని 1,03,400 పొందొచ్చు. లైబ్రరీ ట్రైనింగ్ వేకెన్సీస్కి అయితేనేమో 22,000. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ అనేది కూడా వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యాటర్న్లో రిటర్న్ ఎగ్జామినేషన్. దాని తర్వాత డిఎంఈ మీకు డాక్యుమెంటేషన్ ఇంకా డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ని రివ్యూ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ఈ సిబిటీని బేస్ చేసుకుని ఒక ఫైనల్ మెరిట్ లిస్టుతో
ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు ఇది ఎంట్రన్స్ టెస్ట్ లాగానే ఉంటుంది. 150 మార్క్స్‌కి 3 అవర్స్ డ్యూరేషను. మీకు పార్ట్ 1లో 50 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ నుంచి, మ్యాథమెటిక్స్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి క్వెషన్స్ అడుగుతారు. పార్ట్ 2లోనేమో 100 క్వెషన్స్ ఉంటాయి. ఇవి టెక్నికల్ సబ్జెక్ట్స్ నుంచి అడుగుతారు. లైక్ మీకు సివిల్ వాళ్ళకు సివిల్ నుంచి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ నుంచి, అలా టెక్నికల్ నుంచి 100 క్వెషన్స్, జనరల్ నుంచి 50 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45%, మిగతా వాళ్ళకు 50%. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఫైనల్కి మాత్రం మీకు మెరిట్ లిస్టే తీసి సెలెక్షన్ చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే యాక్చువల్గా ప్రజెంట్ ఏంటంటే మీకు నోటీస్ని రిలీజ్ చేస్తారు, కానీ అంటే ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చింది, కానీ మీకు ఇంకా అఫీషియల్గా అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు. 21 మార్చ్ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఏప్రిల్ ఆ టైంలో మీకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే పోస్టులను బట్టి కూడా మీకు టూ డేట్స్ ఇచ్చారనమాట. మీకు నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ని రిలీజ్ చేస్తాను, నేను దాన్ని కూడా చూస్తాను. మీకు 21st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో తెలిపారంటే మీ రెస్పాన్స్ని బట్టి 21st మార్చ్ రోజు డీటెయిల్ వీడియో చేయడానికి చూస్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. recruitment.ssp.gov.inకి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. అందులో మీరు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. సెలెక్ట్ చేసుకున్నాక మీ క్వాలిఫికేషన్ అవన్నీ ఇవ్వాలి, ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అప్లోడ్ చేసి, కేటగిరీని బట్టి ఫీ కూడా ఉంటుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేటట్టు ఒక ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ssp.gov.in అని చెప్పి. మీకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. మీకు 21st నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ సశాస్త్ర సీమబల్ నుంచి అయితే వచ్చిందనమాట. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ వేకెన్సీస్ కోసం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇవి పర్మనెంట్ జాబ్స్. మీకు ఇనీషియల్గా వేరే స్టేట్స్లోనే పోస్టింగ్ ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. మాకు పర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలి పర్మనెంట్వి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము జాబ్ ఉన్నా మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.